పుష్ప రికార్డులు కొల్లగొడుతున్నాడు. ప్రీమియర్ షోతోనే గుడ్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద పుష్ప రూలింగ్ కనకవర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్ల మార్కును అందుకున్న తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 చరిత్రను తిరగరాసింది. 6 రోజుల్లో 1000 కోట్ల క్రాస్ చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వసూళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 6 రోజుల్లోనే బాలీవుడ్లో ఈ చిత్రానికి 375 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. హిందీ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన తొలి సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇక 2021లో వచ్చిన పుష్ప చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన పుష్ప 2 మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారాంతంలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. కాగా ఈ చిత్రం విడుదలైన 5వ రోజు 900 కోట్ల మైలురాయిని దాటింది. భారతీయ సినీ చరిత్రలో 1000 కోట్ల మైలురాయిని చేరుకున్న 8వ సినిమాగా పుష్ప 2 నిలిచింది. అంతకుముందు దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, జవాన్, పఠాన్, కల్కి 2898 AD సినిమాలు ఈ ఘనత సాధించాయి. ఈ మార్క్ దాటిన 8 సినిమాలలో 4 మన తెలుగు సినిమాలే ఉండటం విశేషం.